హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? లండన్ ఎయిర్పోర్ట్లో దిగానండి. ఇంకా తీసుకెళ్తున్నారు వాళ్ళు. అక్క వాళ్ళు వెనకొస్తున్నారు. నన్ను కొంచెం ముందు తీసుకొచ్చి ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారు. అక్క వాళ్ళ అబ్బాయి అంతా చూడమని చెప్పాడు కానీ మేమేమీ చూడలేదండి. నేను కెనడా అంటున్నాను కానీ కెనడాలో ఎందుకు వెళ్తున్నానో ఏమీ చెప్పలేదు కదండి. మా పాప వాళ్ళు కెనడాలో ఉంటారు. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. ఇప్పటికి వీలైందండి, ఇప్పుడు వెళ్తున్నాను. కెనడా ఫ్లైట్ ఎక్కాలంటే ఈ టెర్మినల్ నుంచి వేరే టెర్మినల్కి బస్సెస్ ఉంటాయండి. ఆ బస్సు ఎక్కామంటే వాళ్ళు ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు. మనం ఫ్లైట్ ఎక్కేయటమేనండి. ఫ్లైట్లోకి వచ్చామండి. ఇంకా మా సీట్లు వెతుక్కుంటున్నాం మేము. అక్క వాళ్ళు ఫస్ట్, తర్వాత మేము ఉంటామండి. నా సీట్లు వచ్చాయి. తర్వాత ఎక్కాక మాకు ఫుడ్ అవి పంపించారు. పాస్తా, బ్రెడ్, వెజిటేబుల్స్తో అవన్నీ ఏదో ఇచ్చారండి. నాకు నచ్చినవి నేను తిన్నానండి. మిగతాయన్నీ ఇంకా అట్లా కొన్ని టేస్ట్ చూసి అక్కడ పెట్టేశాను. నాకు విండో పక్కన కూర్చోమని ఒక అంకుల్ చెప్పారు. పెద్ద ఫ్లైట్లో కొంచెం సీట్లు ఖాళీగానే ఉన్నాయండి. కూర్చోమన్నారు కానీ నాకు అసలే కూర్చొని ఉన్న అటు ఇటు తిరగటానికి ఇబ్బంది అవుతుంది అనేసి విండో సీట్ పక్కన కూర్చోలేదండి. ఇది చూసారా, కెనడా ఎయిర్పోర్ట్ దిగేటప్పుడు అండి. బాగుంది కదా వ్యూ. పక్కన కూర్చొని అట్లే తీసుకున్నాను. అప్పుడు అనిపించింది అదే విండో పక్కన కూర్చుంటే మంచిగా ఉండేది కదా అనిపించింది. కానీ మళ్ళీ లోపల నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది కదా అనేసి ఇంకా రాలేదండి. అట్లే కూర్చొని ఉన్నాను. వ్యూ చాలా బాగుంది కదండి. మీరు చూస్తారని చెప్పి నేను తీశానండి. టైంపాస్ మాత్రం బాగానే అయిందండి. టీవీలు అవన్నీ ఉంటాయి కదా ఫ్లైట్లో, అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాము. కాసేపు అటు ఇటు తిరిగేసి ఎక్కువసేపు కూర్చోలేమండి. కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఫైనల్లీ కెనడాలో అడుగు పెట్టబోతున్నానండి. ఇది మా పాప కల అండి. ఎప్పటి నుంచో చూపించాలనుకుంటుంది, అది ఇప్పటికీ నెరవేరుతుందండి. ఇక ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. ఇది ఎయిర్పోర్ట్ అండి. బాగుంది కదా. మా పాప వాళ్ళకి ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే వస్తున్నాం మమ్మీ, మీరు ఈ లోపల లగేజీ ఇదే బ్యాగ్స్ అవన్నీ తీసుకోండి అని చెప్పారు. అక్కడికి వచ్చి తీసుకుంటున్నామండి. అది ఫస్ట్ నా బ్యాగ్ ఒకటి వచ్చిందండి, తర్వాత రావట్లేదు. నాకు టెన్షన్, ఏమైద్దో ఏమో. ఫస్ట్ టైం కదండి, నాకు భయం వేసింది వస్తాయో రావని. కానీ నా బ్యాగులు నాకు వచ్చాయండి. అక్క వాళ్ళకి కూడా వచ్చాయి. ఎట్లో తీసుకొని అక్కడ నిల్చున్నామండి. నిల్చుంటే తిరుగుతూ ఉంటుంది కదా, బ్యాగులు వస్తూ పోతూ ఉంటాయి. మళ్ళీ మనం ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఇంకో టైంలో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. అట్లా వస్తూ ఉంటే నాకు నేను తిరుగుతున్నానా అది తిరుగుతున్నా నాకు అర్థం కాలేదు. కళ్ళు తిరిగినట్టు అనిపించింది కాసేపు. అలా అయిపోయింది నా జర్నీ అండి. ఇండియా టు కెనడా నా జర్నీ చూశారు కదండి. మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.